కాంగ్రెస్ హవా కొనసాగింది. 66 మున్సిపాలిటీలో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. 13 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఒక్క మున్సిపాలిటీలోనూ కమలం వికసించలేదు. ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలోని 10 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 3 కైవశం చేసుకోగా బీఆర్ఎస్ ఒక్క మున్సిపాలిటీలో విజయం సాధించింది. 6 మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. నిజామాబాద్ జిల్లాలోని 7 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ 5 మున్సిపాలిటీలను దక్కించుకోగా 2 మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. కరీంనగర్ జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 8 మున్సిపాలిటీలను దక్కించుకుంది. బీఆర్ఎస్ ఒక మున్సిపాలిటీలో విజయం సాధించింది. 4 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలో కాంగ్రెస్ 7 మున్సిపాలిటీలను కైవశం చేసుకుంది. బీఆర్ఎస్ ఒక మున్సిపాలిటీని దక్కించుకుంది. 4 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. నల్గొండ జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 15 మున్సిపాలిటీలను దక్కించుకుంది. బీఆర్ఎస్ ఒక మున్సిపాలిటీని దక్కించుకుంది. ఒక మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. రంగారెడ్డి జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 5 మున్సిపాలిటీలను కైవశం చేసుకుంది. బీఆర్ఎస్ 3 మున్సిపాలిటీలను దక్కించుకుంది. 5 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. మహబూబ్ నగర్ జిల్లాలోని 18 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ 14 మున్సిపాలిటీలను కైవశం చేసుకుంది. 4 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీలో కాంగ్రెస్ 6 మున్సిపాలిటీలను కైవశం చేసుకుంది. బీఆర్ఎస్ 6 మున్సిపాలిటీలను గెలుచుకుంది. 7 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఒక కార్పొరేషన్లోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. నల్గొండ, మంచిర్యాల, రామగుండం కార్పొరేషన్లు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరిచింది. కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ కైవశం చేసుకుంది. కొత్తగూడెం, నిజామాబాద్ కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది. ఎల్లుండి కార్పొరేషన్